నేను శ్రీప్రకాష్ విద్యానికేతన్ స్కూల్లో స్టేట్ బోర్డ్ హై స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు 10వ తరగతిలో మూలింటి చంద్రకళ గారు రాసినటువంటి బతుకు గంప అనే పాఠము చదవబోతున్నాను. అయితే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటంటే, మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటి వారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థమని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు పాఠం చదవబోతున్నాను. ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు. వంట ఏం చేశానో ఏమో, వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను. మా ఆయన కూడా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పని చేయాలనిపించడం లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకు వస్తోంది. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకుంటా, ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకొని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది. ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు. అప్పటి నుంచి ప్రతిరోజు తను రావడం అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితనిపించేది. అలాంటిది 10 రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి. ఏ పని చెయ్యాలనిపించలేదు. ఎల్లమ్మని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఎల్లమ్మే ఉంది. ఎప్పటిలా కనిపించడం లేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో, నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది. అదేంటే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే. ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందమ్మా అంటూ ఓరున ఏడవడం మొదలెట్టింది. నాకేమీ అర్థం కాలేదు. 2-3 నిమిషాలు తెల్లముఖం వేశాను. ఎల్లమ్మని ఎట్లా వాదార్చాలో అర్థం కాకుంది. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను. కాఫీ తాగింది. కొంచెం స్థిమితపడిందనిపించింది. ఇప్పుడు చెప్పవే అన్నాను. ఏమీ లేదమ్మా, మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. ఎప్పుడయ్యింది? ఏం జరిగింది? నెమ్మదిగా అడిగాను. ఏమోనమ్మా, నాకు కూడా సరిగ్గా తెలవదు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే. 4 రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందట. మా ఆయనకు కాలు ఇరిగిపోయిందంట. క్లీనర్ అక్కడికక్కడే చచ్చిపోయాడంట. మా ఆయన తెలివి తప్పి పడుంటే ఎవరో ఆసుపత్రిలో చేర్పించనారంట. అదేమో కేసు అవుతుందనుకున్నారు. కాళ్ళకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పెట్టిండ్రు. ప్రాణానికి భయం లేదంట. మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది. అయితే నువ్వు ఇట్లా వచ్చేవేమే అడిగాను. రాక చేసేదేముందమ్మా, లెక్క కావద్దు, సానా అవుతుందంట కదమ్మా. పిల్లల పేర్ల మీద నెల నెలా తిని తినక 100 రూపాయలు చాన్నాలుగా కడతా ఉండి అదో 10,000 ఉన్నాయి. అవి తీసుకెళ్ళాలని ఇట్లా ఊళ్ళోకి వస్తే అట్లే చాలా రోజులైంది కదా. నేను ఎక్కడ చచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసిన వాళ్ళ ఇల్లు చూసి పోదామని వస్తున్నమ్మా అని తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. పిల్లమ్మ అనేటువంటి ఒక ఆవిడ పండ్లు అమ్ముకొని బ్రతుకుతూ ఉండేదంట. ఆవిడకి 2 పిల్లలు. వాళ్ళ ఆయన లారీ డ్రైవర్గా పనిచేస్తారంట. వాళ్ళ ఆయన ఆ పిల్లల్ని ఆవిడను ప్రతిరోజు ఇంటికి వచ్చి సరిగా చూసేవారు కాదంట. అయినా సరే ఈ పండ్లు అమ్ముకొని ఆవిడ కష్టపడి ఆ పిల్లల్ని తెచ్చుకుంటూ ఉండేదంట. అయితే ఆవిడ ఊరు తిరుగుతూ ఉండగా ఒక ఆవిడ పరిచయం అయిందంట. వాళ్ళ
వాళ్ళ ఆ రోజు పరిచయం అయిన రోజు నుంచి వాళ్ళ సంబంధము అలా గట్టిగా ఏర్పడిందంట, దగ్గర సంబంధంగా ఏర్పడింది. ఎల్లమ్మ ఒక రోజు కనిపించకపోతే ఉండలేకపోయేదంట. అవసరం ఉన్నా లేకపోయినా సరే ఆవిడ ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కొని కాసేపు మాట్లాడుకుని అప్పుడు ఎల్లమ్మ వెళ్ళిపోయాడట. అప్పుడు ప్రతిరోజు వచ్చేది కదా, 10 రోజుల నుంచి ఎల్లమ్మ వాళ్ళ ఇంటికి రావడం మానేసిందంట. రావడం మానేసింది ఏంటి అని చెప్పేసి ఆవిడ ఉదయం నుంచి ఏ పని చేసుకోకుండా చాలా విచారంగా, కష్టంగా, బాధగా ఎల్లమ్మ కోసమే ఆలోచిస్తూ ఉండిపోయిందంట. ఒక్కసారిగా ఆ రోజు ఎల్లమ్మ వచ్చిందంట. ఎల్లమ్మ వస్తే, ఏంటి ఎల్లమ్మ ఈ మధ్య రావడం మానేసావు, నీ గురించి ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను అని చెప్పి అడిగిందంట. ఇంకేముందమ్మా అంతా అయిపోయింది అని చాలా బాధపడుతూ లబోదిబోమని ఏడుస్తూ ఉంటే కాసేపు లోపలికి తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి ఓదార్చి ఇప్పుడు చెప్పు ఏమైంది అని చెప్పేసి నిదానంగా అడిగిందంట. అడిగితే మా ఆయన లారీ తీసుకుని హైదరాబాద్ వెళుతుండగా అక్కడ ఒక టిప్పర్ కుప్పని గుద్దిందంట, కేసు అవుతుందంట. క్లీనర్ ఏమో అక్కడే చనిపోయారంటమ్మా. మా ఆయనకి ప్రాణానికి అయితే భయం లేదంట, కానీ గాయాలు ఎక్కువగా తగిలాయంట, ఆసుపత్రిలో చేర్చారంట, చాలా డబ్బులు ఖర్చు అవుతాయంట. నేను మా పిల్లల పేరు మీదుగా ప్రతి నెల 100 దాచుకున్నటువంటి ఆ డబ్బులు అన్నీ పోగు చేసి ఇప్పుడు తీసుకెళ్ళడానికి వెళ్తున్నానమ్మా. అలా వెళ్తూ మీ అందరినీ చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి ఎల్లమ్మ చెప్పిందంట. అయితే ఈ విధంగా ఎంతోమంది కష్టజీవులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి కష్టాన్ని నమ్ముకొని ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ఎదుటివారికి కూడా సహాయం చేస్తూ ఉన్నదానిలోనే తృప్తిగా, హాయిగా, ఆనందంగా జీవితాన్ని సాగిస్తూ మానవత్వంగా జీవిస్తూ ఉంటారు.